by a group of children. Please welcome them with a round of applause. నమస్కారం, నా పేరు జయదీప్. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిచే రచింపబడిన మోగిన గంటలు గేయ కవితను మీ ముందు ఏకాంకిక రూపంలో ప్రదర్శిస్తున్నారు రాళ్ళబెల్ల అంతర్జాతీయ పాఠశాలకు చెందిన 5, 6, 7 తరగతి విద్యార్థులు. కోట్లాది మంది తమ ఆరాధనా స్థలాలకు వెళ్ళి ప్రార్థనలు చేస్తుంటారు. కానుకలు సమర్పించి తమ కోరికలను తీర్చమని కోరుతూ ఉంటారు. కానీ భగవంతుడికి దయా దాక్షిణ్యాలు కలవారంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పడమే ఈ ఏకాంకిక ఉద్దేశం. రామ పండుగ సందర్భంగా ఆ భగవంతుని ఆశీస్సుల కోసం వచ్చిన మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ తెలిసిన విషయమే అయినా మరలా చెబుతున్నాను. ఆ భగవంతుడు ఎవరి సేవలకైతే సంతోషపడతారో వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ గుడిలోని గంటలు వాటంతట అవే మోగుతాయి. కానీ ఎన్నో సంవత్సరాల నుండి ఈ గుడి గంటలు మోగలేదు, అలాగే వర్షాలు పడలేదు. ఎందుకో? క్రమశిక్షణ పాటిస్తూ ఒక్కొక్కరిగా ఆ స్వామిని సేవించుకోండి. నీ దయ వలన 2 ఇంతలైంది, 4 ఇంతలయ్యేటట్లు మా ఇల్లంతా బంగారంతో నిండిపోయేటట్లు చేయి స్వామి. నీకు కేజీ బంగారం సమర్పించుకుంటా. స్వామి, మేము ఇప్పుడే రత్నాల వ్యాపారం మొదలుపెట్టాం. రత్నాల వ్యాపారం అభివృద్ధి చెంది నవనీతులు మా సొంతమయ్యేటట్టు చేయి స్వామి. మా అన్న తమ్ముళ్ళలో నాకే ఎక్కువ లాభం వచ్చేటట్టు చేయి స్వామి. అయినా గంటలు మోగలేదు. అయ్యా, నన్ను దేవుడి దగ్గర తీసుకెళ్ళండి. ఉండు బాబు, ఉండు. మేము వెళ్ళిన తర్వాత తెలుదు కానీ రండి, అందరం కలిసి భగవంతుని స్తుతిద్దాం. మనం కూడా మన నాట్యంతో దేవుణ్ణి స్తుతిద్దాం. మన నాట్యాన్ని చూసి ఆ స్వామి ఆనందపడి మనతో ఆ దేవుడు ఆనంద తాండవం చేస్తారు. కానీ మనం ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాం కదా. దేవుడు మనలోని భక్తిని చూస్తారు కానీ తప్పులు ఎంచారు కదా. రండి, భగవంతుణ్ణి స్తుతిద్దాం, ప్రసన్నుణ్ణి చేసుకుందాం. శివం జయ
అయినా గంటలు మోగలేదు. అమ్మ నాన్నలు ఊరలేరు కదా, మన దగ్గర ఈ గంగాజలము అరటిపళ్ళు తప్ప ఏమీ లేవు. అవును, అందరూ బంగారం రత్నాలు పిండి వంటలు తీసుకుని వచ్చారు. అయినా భక్తి ముఖ్యమని అమ్మ చెప్పింది కదా. అయ్యా నన్ను దేవుడి దగ్గర తీసుకెళ్ళండి. ఉండు బాబు ఉండు, అసలే మేము కంగారులో ఉంటే. అయ్యా నా కర్ర నన్ను లేవదీయండి. అయ్యో అందరిని తోసారు, పద వెళ్ళి సాయం చేద్దాం. బాబు ఈ నీళ్ళు తాగుముందు. అయ్యా అది అభిషేకానికి తెచ్చిన గంగాజలం కదా. ఎవరు బిడ్డలమ్మా మీరు, నాకు గంగాజలం ఇచ్చారు. పర్వాలేదండి, అవసరానికి ఉపయోగపడింది కదా. మా తల్లిదండ్రులు ఇంకా మా రాలబెల్ల పాఠశాలలో కూడా ఇతరులకు సాయం చేయమని ఇదే నేర్పుతారు. పదండి దేవుడి దగ్గర తీసుకెళ్తాం. ఎందరు ప్రయత్నం చేసినా ఆ గుడి గంటలు మోగలేదు. ఎవరో చిన్నపిల్లలు వెళ్తున్నారు, చూద్దాం. చిన్నపిల్లలు భగవంతుని స్వరూపాలే కదా. ఇదిగో బాబు, ఇక్కడే దండం పెట్టుకో. ఎందరూ సంపదలు సమర్పించినా గుడి గంటలు మోగలేదు. ఒక చిన్న మానవతా చర్యతో గంటలు మోగాయి. ఇది భగవంతుని సందేశం. ఇంకా వర్షాలు కూడా పడతాయి. భక్తి అనేది ఆడంబరాలలో ఉండదు, మానవత్వమే దేవుడికి ఇష్టమైనది. మానవ సేవే మాధవ సేవ. మానవ సేవే మాధవ సేవ. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ధన్యవాదాలు.